మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. నటులే కాదు అన్ని వర్గాల వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను నటించిన దండోరా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకల్లో హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారాయి. శివాజీ మాటలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, పబ్లిక్ స్టేజ్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా అంతా శివాజీపై విమర్శలతో హోరెత్తిపోయింది. అసలు శివాజీ ఏమన్నాడు ఒకసారి విందాం. హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడ. శివాజీ కామెంట్స్ పై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో ఘాటైన పోస్ట్ చేశారు. మహిళలు అంటే చీరే కట్టుకోవాలా, అలా అయితే మీరెందుకు జీన్స్ ప్యాంట్స్ వేసుకుంటున్నారు అని ప్రశ్నించారు ఆమె. నటి అనసూయ కూడా శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డ్రెస్లు అనేవి పర్సనల్, అది ఒక రకమైన ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది అన్నారు ఆమె. మహిళల దుస్తులను ఉద్దేశించి టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కామెంట్స్పై వివరణ కోరుతూ ఈ నెల 27న విచారణకు రావాలని శివాజీకి నోటీసులు జారీ చేసింది. శివాజీ మాట్లాడిన మాటలను లీగల్ టీం పరిశీలించిందని, యాక్షన్ తీసుకుంటామని చైర్పర్సన్ నేరెళ్ల శారద హెచ్చరించారు. మహిళల పట్ల అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. అయితే మహిళలపై తను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో శివాజీ చేసిన తప్పు ఒప్పుకున్నాడు. క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. రైట్. అయితే ఇప్పటికే మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసులో పేర్కొన్నట్టుగా సమాచారం. అయితే శివాజీ రిలీజ్ చేసిన ఈ వీడియో కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఒకసారి మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని మన దగ్గర సామెత. ఎందుకు నోటికొచ్చినట్టు మాట్లాడాలి, ఎందుకు ఆ తర్వాత క్షమాపణలు చెప్పాలి అని చాలామంది మనసులో ఉన్న మాట. ఎలా చూడొచ్చు శివాజీ కామెంట్స్ని? అట్ ద సేమ్ టైం ఆయన కామెంట్స్ చేసిన తర్వాత అనసూయ లాంటి వాళ్ళు, చిన్మయి శ్రీపాద లాంటి వాళ్ళు మాట్లాడారు, కానీ ఎక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సరైన రెస్పాన్స్ వచ్చినట్టుగా కనిపించలేదు మనకి. వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇదేనా అనే ఒక ప్రశ్న.
ఖచ్చితంగా బిందు. సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కొంత యాక్టర్స్ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు ఎవరు సినీ ఇండస్ట్రీ నుంచి ఖండించింది పెద్దగా కనిపించలేదు. గతంలో మనం బాలకృష్ణ మహిళల మీద కడుపైన చేయాలి ఇట్లా ఇంత వల్గర్ కామెంట్స్ చేసినప్పుడు కూడా బాలకృష్ణని ఖండించిన వాళ్ళే సినీ ఇండస్ట్రీ. సో ఇప్పుడు శివాజీ వంతు వచ్చింది. సో ఇప్పుడు కూడా ఎవరు ఖండించిన వాళ్ళు లేరు. సో ఇక్కడ ముఖ్యంగా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలను స్త్రీవాదులు రెండు రకాలుగా ఖండిస్తున్నారు. అంటే ఇది ఒక గ్లామర్ ఇండస్ట్రీ, ఆయన హీరోయిన్లను ఉద్దేశించి వాళ్ళ వస్త్రధారణ ఉద్దేశించి మాట్లాడినప్పుడు గ్లామర్ ఇండస్ట్రీలో ఆ విధంగానే వాళ్ళు వేసుకుంటారు. అంటే వాళ్ళకు అక్కడ గ్లామర్ కావచ్చు, అక్కడ అయితే అక్కడ క్యారెక్టర్కి తగ్గట్టు వాళ్ళ వేషానికి తగ్గట్టు లేకపోతే అక్కడ వాళ్ళ పనికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. సో దాన్ని శివాజీ ఎవరు అడ్డుకోవడానికి? సో మరి అక్కడ అడ్డుకుంటే మరి వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లా వస్తాయి? సో వాళ్ళు అక్కడ డైరెక్టర్ చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు అక్కడ ఎవరైతే ఒక ఈవెంట్కి పిలిస్తే ఆ ఈవెంట్ మేనేజర్ చెప్పినట్టు సో అట్లా వేసుకోవాలి. సో మరి దీనికి శివాజీ ఎవరు చెప్పడానికి అనేటువంటిది ఒక వాదన అయితే. అలాగే నిన్న ఎవరైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల్లో పూర్తిగా అయితే వల్గర్గా మాట్లాడాడు, మహిళలను ఉద్దేశించి సామాన్లను మాట్లాడడం, ఇంకా దరిద్రపు అని చెప్పి ఇంకా అసలు మాట్లాడలేని మీడియాలో కూడా చెప్పలేనటువంటి భాష మాట్లాడడము, ఏమైనా హీరోయిన్లు ఏం చేస్తారు లాగి పీకుతా అని చెప్పి మాట్లాడడం. అంటే మహిళలంటే అంత చిన్న చూప? అంటే ఒక 2 సినిమాలు హిట్ అయితే తను ఏమైనా మాట్లాడొచ్చా? మహిళల మీద కావచ్చు, హీరోయిన్ల మీద తను చెప్పిందే వేదమా? అంటే దాన్ని ఎవరు ఖండించారా అనేటువంటిది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పటికే దీనిపైన సినిమాకి సంబంధించినటువంటి ఉమెన్ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా మాకు ఒక కంప్లైంట్ కూడా చేశారు. ఎవరైతే శివాజీ తను బేషరతుగా దీనికి క్షమాపణ చెప్పడమే కాకుండా దీనికి వివరణ ఇచ్చుకోవాలి, లేకపోతే ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రొడ్యూసర్లు ఎవరైతే కొంతమంది కూడా లెటర్ రాశారు. సో దీనిపైన అది ఇప్పటికే శివాజీ క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా స్త్రీ పక్షపాతం ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఈ నెల 27వ తారీఖున ఆయన విచారణకు రావాలి. సో దీనిపైన ఖచ్చితంగా ఆయన బేషరతుగా కూడా ఆయన ఎవరైతే వివరణ ఇవ్వాలి అనేటువంటి శివాజీకి ఇప్పటికే మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. సో ఖచ్చితంగా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రం అటు మహిళా లోకం మొత్తంగా కూడా ఖండిస్తుంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.